శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను చందమామ నుంచి శ్రీ కె అన్వర్ బాషా గారి రచన ఖలీఫా కళ అనే ఒక చక్కని కథను చదివి వినిపించబోతున్నాను. ఇంకా కథలోకి వెళ్దాం. బాగ్దాదు నగరాన్ని ఖలీఫా హారూన్ ఆల్ రషీదు పరిపాలించేవాడు. ఆయన ఒక ఏడు మక్కా యాత్ర చేసి వచ్చాడు. ఆ రాత్రే ఆయనకు ఒక వింత కల వచ్చింది. ఆ కలలో ఖలీఫాకు 2 దేవదూతలు కనిపించారు. ఈ ఏడు హజ్ యాత్రికులు ఎంతమంది మక్కాకు వచ్చారు అని ఒక దేవదూత రెండో వాణ్ణి అడిగాడు. 10 లక్షల మంది అని రెండవ దూత సమాధానమిచ్చాడు. వారిలో ఎంతమంది యాత్ర ఫలించింది అని మొదటి దూత అడిగాడు. ఎవరి యాత్ర ఫలించలేదు, ఒక్కడి యాత్ర మాత్రమే భగవంతుడికి సమ్మతమయ్యింది అన్నాడు రెండో దూత. 10 లక్షల మంది పుణ్యాన్ని సంపాదించుకున్న ఆ పుణ్యాత్ముడెవరు, ఎక్కడ ఉంటాడు అని మొదటి దూత అడిగాడు. అతని పేరు ఇస్మాయిల్, బస్రా నగరంలోని హారూన్ మియా వీధిలో ఉంటున్నాడు అని రెండో దూత చెప్పాడు. వెంటనే ఖలీఫాకు మెలకువ వచ్చింది. ఆయన లేచి కూర్చుని తనకు వచ్చిన కల గురించి బాగా ఆలోచించాడు. దేవదూత చెప్పిన ఆ పుణ్యాత్ముడి దర్శనం చేసుకోవాలని ఆయనకు అనిపించింది. మర్నాడు ఖలీఫా సామాన్యుడి వేషం వేసుకుని బస్రా నగరానికి వెళ్ళాడు. ఆ నగరంలో హారూన్ మియా వీధి సులువుగానే దొరికింది. ఆ వీధి చేరి ఖలీఫా దారేపోయే ఒక మనిషిని ఆపి, ఈ వీధిలో ఇస్మాయిల్ గారి ఇల్లు ఎక్కడా అని అడిగాడు. ఆ మనిషి, ఇస్మాయిల్ ఇల్లు వీధి ఈ చివరన ఉన్నది అన్నాడు. వీధి చివరకు నడిచేసరికి ఖలీఫాకు అక్కడ ఒక చిన్న కుటీరం కనిపించింది. దాని ముందు అరుగు మీద ఒక నడివయసువాడు చెప్పులు కుడుతూ కనిపించాడు. ఇస్మాయిల్ గారి ఇల్లు ఏది అని ఖలీఫా ఆ మనిషిని అడిగాడు. నేనే ఇస్మాయిల్ను, ఎవరు మీరు, పాదరక్షలేమైనా కుట్టాలా అని ఆ మనిషి ఖలీఫాను అడిగాడు. ఆ మాట వినగానే ఖలీఫా నిర్ఘాంతపోయాడు. అంత పేదవాడు మక్కా యాత్ర చేసి ఉంటాడని ఆయనకు తోచలేదు. నేను పాదరక్షలు కుట్టించుకోవటానికి రాలేదు. ఈ ఏడు తమరు మక్కా యాత్ర చేశారా? చేసి ఉంటే ఎలా చేశారో నాకు కాస్త వివరంగా చెప్పండి అని ఖలీఫా అడిగాడు. ఇస్మాయిల్ నిట్టూర్చి ఇలా అన్నాడు. అయ్యా, నేను మక్కా యాత్ర ఉద్దేశించినది మొదలు రోజుకు 1 కాసు చొప్పున కూడబెడుతూ వచ్చాను. ఈ ఏడు యాత్రకు సరిపడా డబ్బు చేరింది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన అవకాశం ఈ ఏడు వచ్చింది కదా అని ఎంతో సంతోషించాను. కానీ దైవ నిర్ణయం మరోలా ఉన్నది. నేను యాత్రకు బయలుదేరే ముందు ఒకనాడు గర్భవతిగా ఉన్న నా భార్య మన పక్క ఇంట్లో మాంసం వండుతున్నట్లున్నారు. వాసన వస్తున్నది. మనం మాంసం తిని చాలా రోజులయ్యింది. వాళ్లను అడిగి మాంసం కూర కాస్త తీసుకురండి అన్నది. మన పొరుగున ఉన్న రజాకు మనలాగే బీదవాడు. ఎక్కడో శ్రమపడి కొద్ది మాంసం తెచ్చి ఉంటాడు. అందులో కొంత ఇమ్మని అడగటం భావ్యం కాదు అన్నాను. ఎంత కొంచెమైనా ఇప్పించుకురమ్మని ఆమె నన్ను బతిమాలింది. ఆమె కోరిక తీరుద్దామని ఒక చిన్న గిన్నె పట్టుకుని వెళ్ళి తలుపు తట్టాను. రజాకు నీరసంగా బయటికి వచ్చాడు. అయ్యా రజాకు గారు, గర్భవతి అయిన నా భార్య మీ ఇంట్లో మాంసం వండుతున్న సంగతి ఎలాగో పసిగట్టింది. దాని కోరిక తోసిపుచ్చలేక మీ ఇంటికి వచ్చాను. నా మీద దయ ఉంచి కనీసం 1 ముక్క అయినా లేదనకుండా ఇవ్వండి అని అడిగాను. దానికి రజాకు కంటతడి పెట్టుకుంటూ, ఇస్మాయిల్ గారు, ఈ మాంసం మీరు తినదగినది కాదు అన్నాడు. ఎలాంటిదైనా పర్వాలేదు, కొంచెం ఇవ్వండి అని బతిమాలుకున్నాను. రజాకు అమిత విచారంగా, చూడు భాయి, 5 రోజులుగా నేను, నా భార్య, పిల్లలు అందరము పస్తులున్నాము. గౌరవం పోతుందని నేను అడుక్కు తినటానికి వెనకాడాను. ఈరోజు పిల్లలంతా ఆకలికి అలమటించిపోతూ ఉంటే చూడలేక ఇల్లు వదిలి వెళ్ళాను. ఒకచోట చచ్చిపడి ఉన్న గాడిద ఒకటి కనిపించింది. దాని తొడ నుంచి కొంత మాంసం కోసి తెచ్చాను. దానినే నా భార్య వండుతూ ఉంది. ప్రాణాపాయ స్థితిలో ఉచితానుచితాలు పాటించకుండా దేనినైనా సరే తిని ప్రాణాలు కాపాడుకోవాలని మన మతగ్రంథం చెబుతూ ఉంది కదా అన్నాడు. రజాకు మాటలు విని నాకు దుఃఖం పొంగుకొచ్చింది. ఇంతకాలము నాకంటే బీదవాడు లేడని అనుకుంటూ ఉండేవాణ్ణి. రజాకు పరిస్థితి తెలిసి నేను పడిన బాధ అంతా ఇంతా కాదు. నేను వెంటనే ఇంటికి తిరిగి వెళ్ళి మక్కా యాత్ర కోసం దాచి ఉంచిన ధనమంతా తెచ్చి రజాకు చేతిలో పెట్టి ఏదైనా వ్యాపారం చేసి జీవించమని చెప్పాను. అందుచేత ఈ ఏడు మక్కా యాత్ర చేయలేకపోయాను. అతని కథ అంతా విన్న ఖలీఫా, పుణ్యాత్ముడా, చింతించకు. ఈ ఏడు మక్కా యాత్ర చేసిన 10 లక్షల మంది పుణ్యము నీ ఒక్కడికే దక్కింది. ఈ సంగతి నా కలలో కనిపించి దేవదూతలు చెప్పారు. నేను బాగ్దాదులో పాలించే ఖలీఫాను. నా పేరు హారూన్ అల్ రషీద్ అన్నాడు. ఈ మాటలు విని ఇస్మాయిల్ నిశ్చేష్టుడైపోయాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మళ్ళీ మరొక చక్కటి కథతోటి కలుసుకుందాం. నమస్కారం.